అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మా ఎక్స్ఎమ్మెల్యే గారు ఈ ఎలక్షన్లో ఇందూర్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల ప్రభారిగా పనిచేస్తున్నారు. వారు శ్రీధర్ గారు, రామచందర్ గారు కో కన్వీనర్, అలాగే నాగరాజ్ గారు. నేను గౌరవ పార్లమెంట్ సభ్యుని మీడియా సమావేశం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. నాకు టెన్షన్ రాదు. కాంగ్రెస్ వాళ్ళ లెక్క, టీఆర్ఎస్ వాళ్ళ లెక్క. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అని చూస్తూ ఉన్నా. ఓ 3-4 రోజుల నుంచి ఒకటే సర్క్యులేషను. వీళ్ళకి ఎలక్షన్ రాగానే బీజేపీ వాళ్ళకి రాముడు గుర్తుకొస్తాడు, హిందుత్వం గుర్తుకొస్తుంది, హిందూ గుర్తుకొస్తుంది. అరే బేవకూఫ్, హిందుత్వం మా డిఎన్ఏ, మా అజెండా కాదు, మా డిఎన్ఏ. అది మేము ఎలక్షన్లలో వాడమది, అది మా బతుకు తెరువు. దట్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. మేము దానికోసమే వెతుకుతాం, దానికోసం రాజకీయాలు చేయము. మీరు కరప్షన్ కోసం రాజకీయాలు చేస్తున్నట్టు మేము హిందుత్వం కోసం రాజకీయాలు చేయము. మీ దిమాగ్ మీద కొంచెం గుసా. రామ మందిరము 500 సంవత్సరాల పోరాటం. అది హిందూ రాష్ట్రము ఎన్ని వందల సంవత్సరాలు పడ్డా కొట్లాడుతూనే ఉంటాం, ఎన్నైనా. దట్ ఈజ్ నాట్ అవర్ ఎలక్షన్ అజెండా ఆర్ పొలిటికల్ అజెండా. అమెచ్యూర్ పొలిటీషియన్స్ ఎవడే ఇక్కడ మెచ్యూర్ పొలిటీషియన్ ఓడున్నాడు ఈ నిజామాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్లో. ఎవడన్నా మిగిలిండా? ఎవడన్నా ఉన్నాడా? వీళ్ళ మేయర్ అభ్యర్థి ఎవరే? వీళ్ళ మేయర్ అభ్యర్థి ఎవరు చెప్పరు? మా అంకుల్, మా నరేందర్ రెడ్డి అంకులా? 2009 ఏది లిస్టు తెచ్చినా ఇక్కడి ఇది పెద్ద లిస్టు చూడు. ఐసా ఐసా ఇట్లా వెళ్తుంది కదా బిల్లు, అట్లా వెళ్ళదా? ఎన్ని పేజీలు ఉన్నాయి? ఇదిగో ఇంత పొడు బిల్లు అయిపోతలేదు. ఇది 1, 2, 3, 4 ఒకటే ప్రాపర్టీ. ఇది ఒకటే బిల్డింగ్. ఇది 2009 నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు సార్ మా అంకుల్. 2009 నుంచి 8.16 8 crores 16 lakhs ఆస్తి పన్ను బకాయిలు. నేను ప్రశ్న అడుగుతా. 8,16,00,000 17 సంవత్సరాల నుంచి కట్టలే. ఎట్లా కట్టిండు బ్రదర్? లక్ష్మక్క వచ్చి 2 బిందెలు పెట్టిపోయిందా ఇంటికాడ? లక్కీ లాటరీ కలిగిందా? బంపర్ లాటరీ కలిగిందా? లంక బిందెలు వెళ్ళినాయా తోటలా? ఏం వెళ్ళినాయి? ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు? ఇట్లాంటోడు రేపు మేయర్ అయి కూర్చుంటే నిలువు దోపిడీ. మనోడు కాదు, పరాయోడు కాదు, ఎవ్వరిని చూడకుండా నిలువు దోపిడీ ఉంటుంది ఇక్కడ. నువ్వు 17 సంవత్సరాలు ఎందుకు కట్టలే? నిన్ను మేయర్ అభ్యర్థిగా నువ్వు ఏం డీల్ మాట్లాడుకున్నావో, ఎన్ని కోట్ల డీల్ మాట్లాడుకున్నావో మాట్లాడుకున్న 17 గంటలలో ఎట్లా కట్టినావు? మాకు అర్థమైతే లేదు. మాకు కూడా చెప్తే మేము కూడా పైసలు సంపాదిస్తాం.
లంకె బిందెలా? లాటరీ ఎడగొన్నావు చెప్పు, మేము కూడా కొనుక్కుంటాం లాటరీ. ప్రజల సొమ్ము ప్రజలకి కట్టనోడు, ఎగ్గొట్టేటోడు రేపు మేయర్ అయితే ఇక ఇందూరు మున్సిపాలిటీని ఆ శ్రీరాముడే కాపాడాలి. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు మేయర్ పదవిలో కూర్చుంటే బహిరంగ దోపిడీ బాస్, నిలువు దోపిడీ, బహిరంగ దోపిడీ. బ్యాలెట్ తోటి శిక్షించాలి. ప్రజాస్వామ్యం ఇచ్చిన ఆయుధమే మనకి బ్యాలెట్. ఇటువంటి వాళ్ళని డిపాజిట్ రావద్దు. 19వ డివిజనా, 19th డివిజనా, మిగిలిన 59 డివిజన్లలో మీరు కాంగ్రెస్కి డిపాజిట్ ఇచ్చుకోండి. 19వ డివిజన్లో మాత్రం డిపాజిట్ ఇవ్వద్దు. ఇటువంటి వాళ్ళకి ఓటేసి రేపు వచ్చి మా మోర్లు మంచిగా సాఫ్ అయితే లేవు, మాకు రోడ్లు మంచిగా లేవు, మొత్తం చెత్త పేరుకపోయింది గలీలల్లా, జీతాలు సరిగ్గా టైంకి అందుతలేవు, ఇక్కడ ఆర్యూబీ కావాలి, ఆడ నీళ్లు నిలుస్తున్నాయి, లైట్లు వెలుగుతలేవు, ట్రాఫిక్ ఎక్కువైపోయింది, ఇప్పుడు తుర్కోడు వచ్చేసి దుకాణం వెనుకకున్నది, ముందర వచ్చేసి మొత్తం పార్కింగ్లు పెట్టేసిండు. 59 వార్డులల్లో మీకు కావాలంటే కాంగ్రెస్కి డిపాజిట్ ఇచ్చుకోండి. 19వ డివిజన్లో మాత్రం డిపాజిట్ ఇస్తానికి వీల్లేదు కాంగ్రెస్ పార్టీ. ఎట్లా కట్టినవు 8,20,00,000 ఇన్ని 17 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలే? ఆల్రెడీ 10 కోట్ల బడ్జెట్ అయిపోయింది. ఈయన మేయర్ చేయనీకి ఎన్ని కోట్లు ఇచ్చిండు, ఆ బడ్జెట్ అయిపోయింది. రేపు ఎలక్షన్లు గెలవనీకి ఏమేమి 10 కోట్లు ఇస్తాడా, ఎన్ని కోట్లు ఇస్తాడా, ఆ బడ్జెట్ 30-40 కోట్లు వసూలు చేయాలి. అది మళ్ళా ఇలా ప్రభుత్వం ఇంకా 2.5 ఏళ్ళే ఉంది. ఆ 2.5 ఏళ్ళనే వసూలు చేయాలి, తర్వాత గ్యారెంటీ ఉండదు కదా. అంటే ఏ రకమైన దోపిడీ ఇందూరు పట్టణానికి రాబోతుందో కాంగ్రెస్ కోటేస్తే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇది बेवकूफ़, ये हमारा एजेंडा है, हिंदुत्व हमारा डीएनए है. నేను మీ పార్టీలకు రాలేకపోతుంటున్నారా భయ్? మీరు రేవంత్ కంటే ఎక్కువ దగ్గర సోనియా గాంధీ నా కుటుంబానికి, ఎందుకు రాలే? మీరు హిందూ వ్యతిరేకులు కాబట్టి రాలే. నా కార్ల మీద ఎందుకు దాడులు చేయించుకున్నా, నేను నా ఇంటి మీద ఎందుకు దాడులు చేయించుకున్నా? ఓ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు కొడుకు, కాంగ్రెస్ నాయకుడు కొడుకు. ఆ నాయకుడిని ఇన్సల్ట్ చేసి బయటికి పంపారు కదా, ఇన్సల్ట్ చేసి బయటికి పంపారు కదా మీ పార్టీ వాళ్ళు. మా ఎజెండా ఒకటే ప్రశ్న ఈ ఎలక్షన్లలో, 8,20,00,000 17 సంవత్సరాలు ఎట్లా కట్టలేదు, 17 గంటలలో ఎట్లా కట్టిండు, ఎందుకు కట్టిండు? కట్టినోడు వసూలు చేయడా? నీకు నియతే లేకపోయే, నీకు నైతికతనే లేకపోయే. నీ ఏ ప్రజలనైతే ఓటు అడుగుతున్నావు 17 ఏళ్ళ నుంచి ఆ ప్రజల్నే ముంచుతున్నావు నువ్వు. నీకు నిలబడే ఎలక్షన్లు నిలబడే పట్టణంలో ఎలక్షన్ నిలబడే నైతికతనే లేదు. కాబట్టి 19వ డివిజను ఓటర్లని నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది, డిపాజిట్ గల్లంతు చేయండి. ఇట్లా నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు ట్వీట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి సపోర్టుగా క్యాంపెయిన్ చేస్తారు అన్నది ఆయన చెప్పడం జరిగింది. ఆ డేట్లు వ్యవహారం అంతా నెక్స్ట్ ఇవాళ తెలియవచ్చు. మోస్ట్లీ 7 తారీఖు 8 తారీఖు ఉండొచ్చు టెంటేటివ్గా. ఇది నాకు రాష్ట్ర అధ్యక్షుడు తెలియజేయడం జరిగింది. ఆయన ట్విట్టర్లో కూడా అదే పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ఓటు దువ్వడం అటగొరిగా ప్రాపర్టీ ట్యాక్స్. మీకు ఏమైనా ప్రాపర్టీ ట్యాక్స్ అటువంటి ఇబ్బంది ఉందా వాళ్ళకన్నా? కట్టగురిగా రాయి, మీకు హక్కు ఇచ్చినట్టే. ఇప్పుడు మాకు అదే పనిగా మేము రేపు గెలిచినాక నేను చెప్పిన కదా, ఇదితో కూడా కక్కిచ్చింది మేమే, అన్నీ కక్కిస్తాము, ఓడిని ఇచ్చిపెట్టేది లేదు. ఉంటే నిఖిల్ సాయి కూడా ఉంటే నిఖిల్ సాయికి ఏం చేయాలో చేస్తాము.
ఎవరికి ఎవ్వరిని ఇచ్చిపెట్టేది లేదు, నిఖిల్ని ఇచ్చిపెట్టేది లేదు, సాయిని ఇచ్చిపెట్టేది లేదు. 94 ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఇదే. ఈ సంవత్సరం బకాయిలు యాజ్ ఆఫ్ టుడే 94.15 crores, 100 కోట్ల బకాయిలు ఉన్నాయండి. రూపురేఖలు మారితే ఇందూరు పట్టణాన్ని. రేవంత్ రెడ్డిని ఒకటే క్వశ్చను, నీ మేయర్ అభ్యర్థి 8 కోట్ల 16 లక్షలు ఎందుకు కట్టలే 17 ఏళ్ళ నుంచి, ఇప్పుడు ఎందుకు కట్టిండు? దానికి కారణం ఏం చెప్పాలి? ఆ క్యాండిడేట్ చెప్తాడా, రేవంత్ రెడ్డి చెప్తాడా, మహేష్ కుమార్ గౌడ్ చెప్తాడా, ఎవరు చెప్తారో చెప్పండి.